ఒక దేశ అధ్యక్షుడు ఇంకో దేశ పర్యటనకు వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా ఎంతో కొంత అక్కడ మిత్రభావం ఉంటుంది. అలాగే మన సాంప్రదాయాల పట్ల, మన భారతదేశం అంటే ఆ దేశం పట్ల ఎంతో గౌరవ మర్యాదలు, ఇంకా ఆ దేశ ప్రజల పట్ల ఎంతో కన్సర్న్ ఇవన్నీ ఉంటేనే ఒక దేశ అధ్యక్షుడు ఇంకొక దేశానికి పర్యటనకు వెళ్తారు. సాధారణంగా ఒక 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 మీట్ జరిగింది. ఒక కన్సర్ట్ జరిగింది. లేకపోతే ఒక కాన్ఫరెన్స్ జరిగింది అన్నప్పుడు చాలామంది దేశ నేతలు రావటం ఒక ఎత్తైతే, ఇలాగ బైలేటరల్ మీట్ జరగటం అనేది ఎంతో గొప్ప విలువుంటే తప్ప జరగదు. అందులోనూ పుతిన్ లాంటి ఒక అద్భుతమైన నేత. సాధారణంగా పుతిన్ ఎక్కడికి వెళ్లరాయన. మనం గతం నుంచి చూసుకున్నట్టయితే ఆయన వెళ్ళిన దేశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఆయన రష్యానే ఆల్మోస్ట్ లిమిట్స్ లేని ఒక దేశం. సరే అది పక్కన పెట్టేస్తే, డిసెంబర్ 4, 5 తేదీల్లో 30 గంటల పాటు ఆయన భారత్‌లో ఉండటం నిజంగా భారత్‌కు చాలా కొండంత అండ అని చెప్పొచ్చనమాట. ఒక పక్కన అమెరికా మన వైపు డేగ కన్నేసింది. అలాగే చుట్టుపక్కల ఉన్న అంటే బోర్డర్స్‌ని పంచుకుంటున్న దేశాలు చైనా కానీ, లేకపోతే బంగ్లాదేశ్ కానీ, అటు పాకిస్తాన్ కానీ, భారత్ పైన గుర్రుగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో భారత్‌కు కావాల్సిందేంటి అంటే ఒక పెద్దన్న నీడ. అటువంటి నీడనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అందించాడని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. అయితే ఇక పుతిన్ రావడం అనేది ఒక విషయమైతే, ఆయన గడిపిన ప్రతి క్షణం, ఆయన అందుకున్న బహుమతులు, ఆయన చూపించిన ప్రేమ, ఆయన తీసుకునే ప్రతి చిన్న డెసిషన్ కూడా మన భారతదేశానికి సంబంధించి చాలా అంటే చాలా గొప్ప విషయమనే చెప్పుకోవాలి. అయితే ఈ క్రమంలో మన ప్రధానమంత్రి మోదీ గారు పుతిన్ గారికి దాదాపుగా 6 గిఫ్ట్‌లు ఇవ్వటం అయితే జరిగింది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించిన ఎన్నో విషయాలైతే సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, చదువుతున్నాం, వింటున్నాం. కానీ అసలు దీని వెనకాల విషయం ఏంటి? అవి తీసుకున్న తర్వాత పుతిన్ ఫీల్ అయిన ఒక ఎమోషన్ ఏంటనేది కూడా తెలుసుకుందాం. అయితే ప్రధాని మోదీ బహుకరించిన మొదటిది ఏంటంటే మార్బుల్ చెస్ అన్నమాట. అంటే చెస్ ఆడతాం కదా! అది. అయితే అది ఎలా ఉంటుందంటే అది ఆగ్రా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అద్భుతమైన హస్తకళకు అది నిదర్శనం. చేత్తో చెక్కిన పాలరాతి చెస్ బోర్డ్‌ను రాయిపై రాయి పొదిగి కళ కనిపిస్తుంది. ఇది వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్. ఒక జిల్లా ఒక ఉత్పత్తి చొరవ కింద ఆ ప్రాంతపు గొప్ప పనితనం. అంటే ఎంత గొప్పగా మన కల్చర్‌ని మనం ప్రొడ్యూస్ చేస్తాం, మనం ఎంబోస్ చేస్తాం అనేదే ఇక్కడ చాలా గొప్ప విషయం. అలాగే ఇక ఇంకొకటి చెప్పాలి అంటే ఇది ఉత్తర భారత కళా గొప్పతనాన్ని ప్రదర్శిస్తుంది. మన భారతదేశం అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్నీ కలగలిస్తేనే ఇదంతా జరుగుతుందనమాట. అయితే ఈ జాబితాలో ఆహార సంబంధిత బహుమతులు కూడా ఉన్నాయన్నమాట. అస్సాం బ్లాక్ టీ, బ్రహ్మపుత్ర సారవంతమైన మైదానంలో పండిన నాణ్యమైన తేయాకు ఇది బలమైన మాల్టీ రుచికి, సాంప్రదాయమైన ప్రాసెసింగ్‌కో ప్రసిద్ధి చెందింది. దీనికి 2007లో జీఐ ట్యాగ్ అంటే భౌగోళిక సూచికగా లభించిందనమాట. ఇట్స్ ఎ వరల్డ్ ఫేమస్ ఒక లీఫ్ అని చెప్పేసి వచ్చిందనమాట. స్థానికంగా దీన్ని కోంగ్ లేదా జఫ్రాన్ అని కూడా పిలుస్తుంటారు. కాశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో పండించే కేసర్ దాని ముదురు రంగు, ప్రత్యేకమైన సువాసన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచింది. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఒకటొచ్చేసరికి ఉత్తరప్రదేశ్ నార్త్, అలాగే కాశ్మీర్ నార్త్, మళ్ళీ బ్లాక్ టీ అస్సాం నార్త్ ఈస్టర్న్ ఇట్లాగా ఒక్కొక్క వన్ డిస్ట్రిక్ట్, వన్ ప్రొడక్ట్ గుర్తింపు సంపాదించినవన్నీ కూడా. ఈ 2 బహుమతులు భారత ఉత్తర, తూర్పు అంటే ఇందాక చెప్పినట్టుగా ఉత్తర ప్రాంతాల్లో వ్యవసాయాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అయితే పుతిన్‌కిచ్చిన బహుమతుల్లో అత్యంత ముఖ్యమైనది ఏంటి అంటే భగవద్గీత. మనం నిన్న చెప్పుకున్నట్టుగా. దీన్ని రష్యన్ భాషలో అనువాదించి ఒక ప్రత్యేకమైన ఎడిషన్ నేర్పించి, అది గీతలో ఎంతో ధర్మం, ఎంతో నిత్యమైన, శుద్ధమైన ఆత్మ, ఆధ్యాత్మిక విముక్తి, ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఇవన్నీ ఉంటాయని చెప్పి, ఆయన ఆ జ్ఞానాన్ని పుతిన్‌కి అందించటం, అది భారత్ ఆధ్యాత్మిక వారసత్వాన్ని పుతిన్ గారికి అందించటమే. అయితే ఇక్కడ గిఫ్ట్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇస్తారు కదా! దీనిలో పెద్ద విశేషం ఏంటి అనేది మనం అనుకున్నట్టయితే, ఇది ఖచ్చితంగా మన భారతీయ కల్చర్‌ని, మన భారతీయ అసలు మొత్తం మన భారత్‌నే వాళ్ళు అడాప్ట్ చేసుకునే విధంగా ఉంటుందనమాట. అంటే రష్యాకి నుంచి సంబంధించి ఉద్యోగాల పరంగా గాని, వ్యాపారాల పరంగా గాని, ప్రతి విషయంలో కూడా ఇద్దరు కలిసి అంటే భారత్, రష్యా
కలిసి విస్తరిస్తే ఇదొక సూపర్ పవర్‌గానే మారుతుంది. ఇది గిఫ్ట్‌లలో ఇంతే ఉందండి. ఇంత నిగూఢ అర్థమేమి ఉంటుందా అంటే ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. మిగిలిన 2 బహుమతులను గూడా గనక గమనించినట్టయితే ముర్షిబాద్ సిల్వర్ టీ సెట్ అనేది పశ్చిమ బెంగాల్. మళ్ళీ ఇక్కడ మనకి వేరే రాష్ట్రం వచ్చేసిందనమాట. అలాగే వెండి పాత్రల సమితి ఇరు దేశాలకి టీ అంటే ఇరు దేశాలకి ఉన్న లోతైన సాంస్కృతిక ఆహ్, మహా సాంస్కృతిక ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంటుంది. అలాగే చివరగా వెండి గుర్రం మహారాష్ట్ర లోహ కళా సాంప్రదాయాల గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటుందనమాట. అలాగే ఇదంతా కూడా ఉంది. ఇక ఆ తర్వాత మనం అయితే ఈ బహుమతులన్నీ కూడా భారత కళలు, సాంస్కృతిక, భౌగోళిక వైవిధ్యాన్ని అలాంటివన్నీ చెప్తూ ఉంటాయి. అయితే ఇక్కడ నాకొక్క చిన్న విషయంలో అబ్బా! అనిపించింది ఏంటంటే, మన సౌత్‌కి సంబంధించి అంటే అటు నార్త్ గాని, నార్త్ ఈస్ట్ గాని, అలాగే మిడిల్ ఈస్ట్ మహారాష్ట్ర అంటే మధ్య భాగం అలాగే వెస్ట్ ఇండియా గాని, ఇట్లాగా అన్ని భాగాల నుంచి వచ్చినప్పుడు, మన సౌత్ నుంచి ఎందుకని ఏమి రాలేదు? అయ్యో! ఒక చిన్న వస్తువైనా ఇప్పుడు మనకి ఎన్నో రకాల సౌత్‌లో ఎన్నున్నాయండి. ఒక చిన్న మంగళగిరి కాటనైనా మంగళగిరి కాటనైనా ఇవ్వచ్చు, లేదా కొండపల్లి బొమ్మలివ్వచ్చు, జానపద గేయాలకు సంబంధించి ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఇంకా అరకకు సంబంధించి ఏదైనా ఇవ్వచ్చు. మన హైదరాబాద్‌కి సంబంధించి ఒక చార్మినార్ బొమ్మ ఇవ్వచ్చు. లేకపోతే ఏదైనా, ఏదైనా ఇవ్వచ్చు. మన హైదరాబాద్‌లో ముత్యాలెంత ఫేమస్. హైదరాబాద్ పర్ల్స్ అంటే చాలా ఫేమస్. అంతే కాకుండా, అంతే కాకుండా ఇక్కడ మన హైదరాబాద్, తెలంగాణ అనేది చాలా పెద్ద స్టేట్ కూడా. సో, సౌత్ నుంచి పుతిన్ గారికి ఏ రకమైన గిఫ్ట్ వెళ్ళలేదని ఎక్కడో నాకు చిన్న బాధగా అనిపించింది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు కానీ తెలుగనే కాదు. పోనీ తెలుగు వదిలేసేయండి. మన కేరళకి సంబంధించి ఎన్నో రకాల గొప్ప గొప్పవున్నాయి. కేరళకి సంబంధించి ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఖాదీకి సంబంధించి కూడా ఏదో ఒక చిన్నది అంటే ఇప్పుడు వస్త్రాలంటే వాళ్ళు వేసేసుకునేసి ఏదో వాళ్ళు ధరించేసి ఉంటారని కాదు. ఒక జ్ఞాపకం. అదొక ఫీల్. అదొక ఎమోషన్. ఇప్పుడు అలా అనుకుంటే పెద్ద పెద్ద దేశ నేతలు కూడా మన తెలుగు సాంప్రదాయానికి సంబంధించిన చీరలు కొనుగోలు చేసి వెళ్లారు. గొప్ప గొప్ప వాళ్ళు అంటే మొన్న మిస్ ఇండియా, మిస్ వరల్డ్ అలాగే మిస్ యూనివర్స్‌కి సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్‌లో బ్యాంగిల్స్ షాపింగ్ చేస్తారు. అంటే మన సౌత్ నుంచి కర్ణాటక కావచ్చు, లేకపోతే కేరళ కావచ్చు, మన మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఒక చిన్న బహుమతయినా సరే, ఒక చిన్న జ్ఞాపకమైనా సరే రష్యాకి వెళ్ళుండుంటే ఎంతో బావుండేదని అనిపించింది నాకు కూడా. మీకనిపించిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఫ్రెండ్స్. మన సౌత్ నుంచి ఏదో ఒక జ్ఞాపిక వెళ్ళలేదు అన్న బాధ మీకున్నట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. బట్ ఎనీవేస్ మన భారత్ తరఫున ఎట్ లాస్ట్ మనందరం భారతీయులం. ఆ విషయం అయితే మనందరికీ తెలిసిందే. రష్యాకి మన భారత్ తరఫు నుంచి వెళ్ళటం అయితే జరిగింది. సో, ఈ క్రమంలో గనుక చూసుకున్నట్టయితే ఎమోషనల్ అయిపోయారంట పుతిన్ గారు కూడా. చాలా చాలా ఎమోషనల్ అయిపోయారంట. ఎందుకంటే ఆయన చాలా చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకునే రకం. దాదాపుగా ఆ 6 గిఫ్ట్‌లు ఏదైతే తీసుకున్నారో పుతిన్ గారు, దా ఆహ్, ఆహ్, పు ఆ తీసుకున్న గిఫ్ట్స్ దాదాపుగా ఆయన 2 గంటల 15 నిమిషాల పాటు ప్రతి ఒక్క విషయాన్ని అడిగారంట. అసలది ఏంటి? ఎందుకు? ఏ రకంగా అది పండించటం జరుగుతుంది? రైతులు దాన్ని ఎంత కష్టపడుతున్నారు? అలాగే అలాగే ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది ఏ రకంగా ఆధ్యాత్మికంగా ఉంటుంది? అలాగే భగవద్గీత ఒక గొప్పతనము, దానిలో ఎంత సారాంశం ఉంటుంది, ఏ రకంగా మన భారతీయులు ఆ భగవద్గీతను చాలా పవిత్రంగా భావిస్తారు. ఇన్ని విషయాలన్నీ కూడా దాదాపుగా 2 గంటల 15 నిమిషాల పాటు ఆ గిఫ్ట్స్‌కి సంబంధించిన వివరాలను కనుక్కున్నారంట. అంటే ఒక దేశ అధ్యక్షుడు ఎంత పవర్‌ఫుల్ పర్సన్ ఆయన. అలాంటి పర్సన్ ఒక మనిషి అంటే ఇంకో దేశపు నేత గిఫ్ట్స్ ఇస్తే ఒక 6 గిఫ్ట్స్ ఇస్తే ఆ గిఫ్ట్స్ ఇదేంటి అని అడిగితే అన్నిటికి కలిపి ఒక్కొక్క 5 నిమిషాలు చొప్పున ఒక 20 నిమిషాల్లో మొత్తం కథా కమామిషి పూర్తి చేసేయొచ్చు. కానీ అలా చేయట్లా ఆయన. ఆయన దాదాపుగా 2:30 గంటల పాటు వాటి యొక్క విశ్లేషణ, వాటి యొక్క